ఇంట్లో టేబుల్లో. రెడ్డి గారు మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. రైట్, డిబేట్లో జాయిన్ అయ్యారు ప్రముఖ నటుడు, అదేవిధంగా బీఆర్ఎస్ నేత త్రిపునేని చిట్టిబాబు గారు కూడా లైవ్లో జాయిన్ అయ్యారు. చిట్టిబాబు గారు, ఈరోజు వచ్చిన కేసు, నాంపల్లి కోర్టు ఇచ్చిన తీర్పు కొంత మీకు మీ ఫిల్మ్ వర్గ టాలీవుడ్ మొత్తానికి కూడా కొంత రిలీఫ్ లాగా అనిపిస్తుందేమో? రిలీఫ్ అవ్వడం, ఆ పాయింట్ రిలీఫ్ దొరికింది. ఫిల్మ్ ఇండస్ట్రీ పెద్దానికి సినిమా వాళ్ళ మీద పడిపోతారు. ఇది జరిగిన దేశంలో అది అలవాటు అయిపోయింది. ఎందుకంటే అది న్యూస్ అవుతుంది. వీళ్ళు ఏదో పని చేస్తున్నట్టు, వీళ్ళు వర్క్ చేస్తున్నట్టు పబ్లిక్ కి తెలుస్తుంది. రెడ్డప్ప గారు ఎంతసేపు మాట్లాడటం, ఆయన డిపార్ట్మెంట్ కనుక ఆయన డిపార్ట్మెంట్ సమర్థించుకుంటూ మాట్లాడారు. కానీ లేదండి, మీరు నేను ఎప్పుడు సమర్థించను. ఐఎమ్ సారీ. నో 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 నో, నేను ఒప్పుకోను. నేను మీకు తెలుసు, నేను నిజాయితీగా మాట్లాడతాం. Why I said that? Why I said that? Reasoning I will give. Please listen. Why I said that? I don't say without reasoning. ఎందుకంటున్నానంటే, ఇవాళ ఈ నార్కోటిక్ ఐటమ్స్ ఇక్కడ ఏదో పట్టుకున్నాం, అక్కడ పట్టుకున్నాం, ఈ చెప్పడం అది వింటానే ఉన్న సంవత్సరాలుగా. వీళ్ళకి తెలియదా ఎక్కడి నుంచి సరఫరా వస్తుంది, ఎక్కడ ఆరంభం, ఎక్కడ విత్తు ఎక్కడ ఉంది, ఆ విత్తు ఎక్కడ ఉందని వీళ్ళకి తెలుసు. ఇది పెద్ద మాఫియా. ఈ నార్కోటిక్ అనేది పెద్ద మాఫియా. వాళ్ళ డబ్బులు ఈ టెర్రరిస్ట్ గ్రూపులకు కానీ, పిఎఫ్ఐలకు కానీ, పొలిటికల్ పార్టీస్ కానీ ఆ డబ్బులు ఉపయోగపడతాయి. ఈ కనుక వాళ్ళు పెద్ద గ్రూప్ అది. వీళ్ళు ఈజీగా, వీళ్ళ భయము, వీళ్ళకి ఎక్కువ దూరం వెళ్తే వీళ్ళకి ఇబ్బందులు, ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. సో భయము, ఇవన్నీ పైకి పట్టుకున్నాం, వీళ్ళని పట్టుకున్నాం, వాళ్ళని పట్టుకున్నాం అని ఒక 4 న్యూస్లు, ఒక 4 వారం రోజులు దాని మీద హడావిడి. అంటే ఏం దొరకకుండానే చిట్టిబాబు గారు నిరాధారిత ఆధారాల మీద పట్టుకొని ఇన్వెస్టిగేషన్ పరిస్థితులు ఉండవు కదా మామూలుగా అయితే. లెట్ మీ ఫినిష్ పుచ్చుకుంటూ ఉంటారు. ఇది జరుగుతా ఉంది నాటకం. ఈ నాటకంలో ప్రజల మీద తోసేసి ప్రజలు నేర్చుకోవాలి. ఎస్, దట్ ద పాయింట్. మోరల్ సైన్స్ అనేది ఇంట్లో బడిలో ఉండాలి. అది ఒక 1 పాయింట్. అన్ని విషయాలకి కావాలి, అన్ని విషయాల్లోనూ కావాలి అది మోరల్ సైన్స్. మేము అమ్ముతాం ప్రజలకి, కళ్ళకి అందిస్తూ ప్రజలు మీరు ముట్టుకోవద్దంటే అది ప్రభుత్వ బాధ్యత. ప్రభుత్వ యంత్రాంగం దాన్ని కంట్రోల్ చేయాల్సిన యంత్రాంగం యొక్క బాధ్యత. వాళ్ళని తీసుకోవద్దనండి, వాళ్ళు ముట్టుకోవద్దు. ఈ నోటి దగ్గర తీసుకొచ్చి పెట్టి వింత ఉంటది, డెఫినెట్ గా అట్రాక్షన్ ఉంటుంది. మందు బాటిల్ వైన్ షాపులు ఓపెన్ చేసేసి మందు తాగద్దు అని అంటే ఎట్లా? ఇష్టం వచ్చినట్టు సిగరెట్ ప్యాకెట్ల మీద ఏమో ఇంజూరియస్ టు హెల్త్ అని వేస్తారు, సిగరెట్ బడ్డీలు అమ్ముతూ ఉంటారు. ఇంజూరియస్ టు హెల్త్ అని బాటిల్ వేస్తారు. మ్యానుఫ్యాక్చరింగ్ ఆపచ్చు కదా? మ్యానుఫ్యాక్చరింగ్ ఎందుకు ఆపదు ప్రభుత్వాలు? మ్యానుఫ్యాక్చరింగ్ ఆపితే అమ్మకాలు ఉండవు కదా, తాగేవాడు ఉండడు కదా. మ్యానుఫ్యాక్చరింగ్ చేసి బజార్లోకి వదిలేసేసి ప్రజలు వాడద్దు అని ప్రజల మీద నిందేస్తే కరెక్ట్ కాదు. ప్రభుత్వానికి, ఆ యంత్రాంగానికి కంట్రోల్ చేయాల్సిన బాధ్యత, దాన్ని నియంత్రించవలసిన బాధ్యత ప్రభుత్వ యంత్రాంగానికి ఉంది, పోలీస్ యంత్రాంగానికి ఉంది, నార్కోటిక్ వీళ్ళకు ఉంది, ఎన్ఐఏకి ఉంది. ఇవన్నీ ఉన్నాయి. వీళ్ళు ఉన్నది ఎందుకు? వీళ్ళ బాధ్యతలు ఏంటి? ప్రజలు చేస్తా ఉంటే చూస్తా ఉంటాం, మేమేం చేయమంటే, ప్రజలు అలవాటు పడుతూ ఉంటే మేమేం చేయమంటే కాదు కదా. అందుకు కాదు కదా ఈ యంత్రాంగాలు ఉన్నాయి. వీళ్ళ బాధ్యత ఎక్కడ పుట్టుక ఎక్కడ, ఇది ఎక్కడి నుంచి గోవాకి ఎక్కడి నుంచి వస్తుంది, గోవా నుంచి ఎక్కడ వస్తున్నాయి, ట్రావెలింగ్ ఎక్కడెక్కడ జరుగుతున్నాయి, అన్ని ఇన్ఫర్మేషన్ తెలిసి చూసి ఎప్పుడో ఒకసారి పబ్లిసిటీ కోసం మేము పనిచేస్తున్నాం, వీఆర్ వర్కింగ్, వీఆర్ వెరీ సిన్సియర్ అని చూపించడం కోసం ఇలా పట్టుకుంటాం. తర్వాత ఒక 6 నెలల తర్వాత అది విక్టిమ్. తాగే పట్టుకునేవాడు డ్రగ్ వాడిన వాడు కాదు రూల్ ప్రకారం, వాడు ఓన్లీ విక్టిమ్ కిందే. సరఫరా చేసేవాడు మీరు రైజ్ చేసిన అంశాలంటే చర్చిద్దాం. మళ్ళీ మీ దగ్గరకు వస్తాను చిట్టిబాబు గారు, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. డ్రామా సాగుతాను. ఈ డ్రామా సాగుతాను చెప్తే యంత్రాంగము, ప్రభుత్వం ఫెయిల్యూర్, మిజరబుల్ ఫెయిల్యూర్. ఇక్కడ పోలీసు తప్పు లేదు, వాళ్ళు ఏం చేస్తారు, ఎన్ఐఏ ఏం చేస్తుంది, ప్రజలు తప్పు, ప్రజలు అలవాటు ఎందుకు పడ్డారు? అలవాటు ఉండేవాడు ఉంటే కదా, కొనేవాడు ఉంటే కదా. చిట్టిబాబు గారు 1 మినిట్ మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. రీజనబుల్ లాజిక్ నేను బయటకు వెళ్తున్నానండి. పల్లెలో అందిస్తూ వాడికి సో సారీ. When you are not able to control a person, why should you call me for discussion? చిట్టిబాబు గారు ప్లీజ్ వేరే వాళ్ళకి కూడా మాట్లాడే అవకాశం అవసరం ఉంది. అది డిబేట్ డెకరం అది. ప్లీజ్ చిట్టిబాబు గారు మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. రైట్, ఇదే అంశంపై మాట్లాడేందుకు ప్రముఖ విశ్లేషకులు డాక్టర్ వంది సత్యం గారు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు.
సత్యం గారు, మీరు ఇవన్నీ కూడా చాలా క్లోజ్ గా మానిటర్ చేస్తున్నారు, అంటే జరుగుతున్న పరిస్థితులు కానీ. మాట్లాడమన్నారు, చెప్పేలోపు సగంలో కట్ చేస్తారేంటండి? నో చిట్టిబాబు గారు, చెప్పే మీ విషయం దగ్గరకు వస్తాను. చెప్పనివ్వండి. లేదు, లేదు. చెప్పనివ్వకుండా మీరు మధ్యలో కట్ చేసుకుంటే ఎట్లా? చిట్టిబాబు గారు, లేదండి, మీ దగ్గరకు వస్తాను, మళ్ళీ వస్తాను. వేరే అనలిస్ట్ కూడా ఉన్నారు కాబట్టి మనం వాళ్ళతో కూడా మాట్లాడిన అవసరం ఉంది కదా, అన్ని వర్గాల యొక్క తీసుకోవాలి కదా. విషయం చెప్తున్నప్పుడు ఆ విషయం పరిపూర్ణంగా చెప్పనివ్వాలి. వస్తాను, మధ్యలో ఖచ్చితంగా కట్ చేసుకోవడం మీరు